విక్రమ నుంచి అర్థం నుంచి వచ్చిన దైవదాసుడు రాయగడ నుంచి వచ్చిన దేవుడి పిల్లలకి అందరికీ ఈ ఊర్లో ప్రజలిచ్చిన అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఈ రాత్రి దేవుడు మనకందరికీ దీవించిన గాక. 2 వారాల క్రితము మీకు నేను చెప్పినది అబ్రహాం గురించి చెప్పారు. అక్కడ గురించి అబ్రహాము చెప్పబడిన మాట మీకు నేను తెలియపరిచేది మీరందరూ ఎంతమంది అంగీకరించారని నాకు తెలియదు, ఎంతమంది గ్రహించారని నాకు తెలియలేదు. అప్పుడు నేను చెప్పాను, 3 తరములు ఉన్నవాడు గుడారములు ఉండినట్టుగా నేను చెప్పారు. 100 సంవత్సరం ఉన్నవాడు, 60 సంవత్సరం ఉన్నవాడు, 15 సంవత్సరం ఉన్నవాడు కూడా గుడారంలో ఉండినట్టుగా నేను చెప్పాను. అప్పుడు మీకు అదే ఒకటి చిన్న డౌట్ వచ్చినప్పుడు ఏమో దేవుడికి స్తోత్రము. ఏంటంటే ఇస్రాకు వయసు గురించి మీకు ఒక చిన్న డౌట్ వచ్చింది. కానీ అది నేను చెప్పినదంటే అది కంటే 26 వాక్యంలో ఉంది. ఇస్రాకు వయసు గురించి మీరు ఒకసారి చదవండి. 25, 26 అదే చెప్పారు. 25 అంటే వయసున కరెక్ట్ చెప్పారు. ఆ రోజు మీకు అది కొందరికి నేను చెప్పాను ఒక చిన్న డౌట్ వచ్చినట్టుగా అనిపించేది. అందుకని చెప్పాను. ఓకే, అప్పుడు 60 వయసు 100 వయసు ఉన్నవాడు, 60 వయసు ఉన్నవాడు, 15 వయసు ఉన్నవాడు అందరూ ఓకే గుడారంలో నివసించినట్టుగా నేను చెప్పాను. దేవుడికి స్తోత్రం కలుగుతాయా. ఈరోజు యేసయ్య రెండవ రాకడ గురించి దానియేలు చెప్పిన కార్యం గురించి నేను చెప్తానండి. మీరు అది సరిగా వినండి. దానియేలు యేసయ్య రెండవ రాకడ గురించి చెప్పబడిన మాట మనం చదువుతున్నారు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9, 10 వాక్యము ఈ రాత్రి చదివి ఇంకా సింహాసనములను వేడుట చూచితిని. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. దాని చక్రములు అగ్ని వలె ఉండును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు చూసినప్పుడు 7వ అధ్యాయంలో దానియేలు చూసిన దర్శనం గురించి అక్కడ రాయబడి ఉంది. 7వ అధ్యాయంలో 1 నుండి కిందకి వరకు 98 వరకు నేను చదివితే దానియేలు పట్టుకున్న సమయంలో మంచం మీద పడుకున్న సమయంలో ఒక దర్శనం కనపడలేదు. 4 విధములున్న పశువుల గురించి ఒక దర్శనం మీరు చూడండి. అక్కడ 1 సింహము, 2 ఎలుగుబంటి, 3 చీతపులి, 4 ఘోరం భయంకరమైన ఒక ఘోర మృగం వచ్చినట్టుగా అక్కడ రాయబడింది. అది 7వ వాక్యంలో ఉందండి. మీరు అది సరిగా చూస్తే మీకు అర్థమవుతుంది. 7వ వాక్యంలో ఉంది. 4 విధములుగా మృగములు చూసినది ఏంటంటే 4 విధములుగా రాజ్యం, ఒక్కొక్క రాజ్యం గురించి చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగినగాక. అది చూసిన తర్వాత ఆయన సింహాసనం చూసినట్టుగా చూడగలుగుతున్నారు. సింహాసనం ఎందుకు 4 విధములుగా రాజ్యం అంటే బబిలోను రాజ్యము, గ్రీస్ సామ్రాజ్యము, మేద్య పర్షియా సామ్రాజ్యము, రోమా సామ్రాజ్యము. అంటే ఈ సామ్రాజ్యం 4. 1 బబిలోను, 2 మాద్య పర్షియా సామ్రాజ్యం, 3 గ్రీస్ సామ్రాజ్యం అంటే గ్రీక్ అదే గ్రీస్ సామ్రాజ్యము, 4 రోమా సామ్రాజ్యం. ఇది దానియేలు దర్శించిన దానియేలు దర్శించిన ఆ మూర్తి అంటే మూర్తికి 4 రాజ్యములు. ఈ 4వది వచ్చిన ఘోరం భయంకరమైన పశువు గురించి అక్కడ రాయబడిందంటే 10 కొమ్ములు ఉంది. 10 కొమ్ములు అంటే ఇంకొక కొమ్ము ఏం చేశారు, ముడచి వచ్చినప్పుడు 3 కొమ్ము పడిపోయినట్టుగా రాయబడింది. అదే ఇంకొక కొమ్ము వచ్చినప్పుడు మనుషులు మాట్లాడినట్టుగా అక్కడ రాయబడింది. అదేంటి చెప్తుందంటే అంత్యక్రీస్తు గురించి ఏం చెప్పుకుంటున్నాడో చిన్న కొమ్ము ములచి వచ్చినది.
ఇదన్నీ చూసిన ఈ 4 రాజ్యం గురించి చూసిన తర్వాత ఆయన ఏం చూశారంటే 9 వచనం మళ్ళీ ఒకసారి కూడా చూడండి. అంటే సింహాసనముల మీద చూశారంటే ఇది తర్వాత ఏది తర్వాత ఈ 4 విధములు రాజ్యములు చూసిన తర్వాత ఆ సింహాసనము ఈ రాజ్యములకి జరగబడానికి పోన ఆ రాజ్యములు ఇంకా రాబోతులు ఏమి జరగబోతున్నారో దాని ముందు ఏం జరిగిన ముందు ఏమో జరుగుతున్నారు. దేవుడు తన సింహాసనం నుంచి ఈ లోక రాజ్యములకి దేవుడు తీర్పు తీర్చడానికి సిద్ధపడడానికి దేవుడు తన రాజ్యము సింహాసనములు ఉంచినట్టుగా దానియేలుకి దేవుడు దర్శనం చూపించాడు. మనం అనుకున్నట్టుగా ఈ రాజ్యము భారతదేశం అని మీరు చూసుకున్నారే ఈ రాజ్యములు శాశ్వతం కాదు. ఇదన్నీ ఏమవుతుంది ఒక దినములు ఇది మొత్తం ఏమవుతుంది నాశనం అయిపోతుంది. అందుకే బైబిల్ కూడా సర్వించిన దేవునికి స్తోత్రం. ప్రతి రాజ్యం గురించి మీరు అక్కడ చూడండి దేవునికి స్తోత్రం. ఈ రాజ్యం అన్ని ఒక దినములు నాశనం అయిపోతుంది. నాశనం పోయిన తర్వాత ఈ భూమిలో ఉన్న వాళ్ళకి అందరికీ దేవుడు ఏం చేస్తున్న తీర్పు తీర్చుస్తున్నారని దేవుడు వాక్యం లేదు. అదే సింహాసనం చూశారు. సింహాసనంలో ఒకడు కూర్చబడినది చూశారు అన్నట్టుగా బైబిల్ రాయించారు. సింహాసనం చూసింది. సింహాసనం ఒక వ్యక్తి ఏం చేస్తున్నారు కూర్చున్నారని రాయబడింది. అంటే యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వాక్యం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వాక్యం. తండ్రి ఎవరికి తీర్పు తీర్చను కానీ తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించారు. కుమారుడైన యేసుక్రీస్తుకి తీర్పు తీర్చడానికి ఏమొస్తున్నారు అధికారం ఇస్తున్నారు. అంటే భూమి మనిషినికి తీర్పు తీర్చడానికి అధికారం చెందినవాడు ఒకడు సింహాసనంలో కూర్చున్నారు. ఈ లోకంలో ఉన్న సింహాసనంలో 5 సంవత్సరం అని పెట్టి 5 సంవత్సరం వరకు ఉన్నవారు. అంటే 5 సంవత్సరం తర్వాత మళ్ళీ ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ వేరే మనుషులు తెలిసిన ఆడు సింహాసనం ఉంటున్నారు. కానీ దేవుడు ఉంచబడిన సింహాసనం 5 సంవత్సరం వలన మారిపోగలదు కాదు, శాశ్వతమైన సింహాసనము. ఆయన సింహాసనంలో కూర్చోబడినట్టుగా దేవుడు వాక్యం ఉంది. ఆయన సింహాసనం కూర్చి అందరికి దేవుడు తీర్చున్నట్టుగా దేవుడు వాక్యం ఉంది. కీర్తనంలో 7వ కీర్తనంలో 11వ వాక్యం చదివినప్పుడు 7వ కీర్తనము 11వదని చూసినప్పుడు న్యాయమును బట్టి అంటే అక్కడ సింహాసనంలో కూర్చున్నాడు దేవుడు. న్యాయమును బట్టి మాత్రమే తీర్పు తీర్చున్నారు. ఎంతమందికి అర్థం అవుతున్నారు ఈ లోకములున్నా కోర్టు న్యాయమును బట్టి కాదు తీర్పు తీర్చినది. ఈ లోకంలో కోర్టు ఏం చేయడం న్యాయమును బట్టి కాదు. అంటే ఏదో మతములు అదే అడిచేది న్యాయం లేదు. అక్కడ ఏం లేదు వారి తీర్పు తెచ్చినప్పుడు దేవుడు ఏదైనా తీర్పు తెచ్చున్నారు, న్యాయంగా తీర్పు తెచ్చున్నారు. దేవుడికి కొత్తగా కూడా తీర్పు తెచ్చారండి. ఏదో మతములకి చేరిపోతే ఆ కులం మారిపోతారు. ఏదైనా మతంలోకి ఒక చేరిపోతే ఆ కులం కలిసిపోతే వారే చేస్తున్నారు. విశ్వాసము కులము ఒకటి అని అది కూడా ఇప్పుడు తెలియదు. ఇది రెండే తెలియదు. విశ్వాసం వేరే కులం వేరే. కానీ నీటి మందిలో నీటి తీర్చడానికి న్యాయంగా తీర్పు తీర్చిన వాడు సరైన తీర్పు తీర్చలేదు. ఒకరికి ఎవరికి ఎక్కడ దేనికైనా విశ్వసించవచ్చు. విశ్వాసం వేరే కులం వేరే. దేవునికి స్తోత్రం. విశ్వసించిన వారి కులం మారిపోతుందా? ఏది మతములకి ఎవరు ఏది నేను ఇప్పుడు దేవుడికి నమ్మలేని వాడు అటువంటి వాడు ఏదైతే నమ్మలేని వాడు ఇప్పుడు కులం మారిపోతుందా? ఎంత నీతి లేని న్యాయం లేని తీర్పు తీరుస్తున్నారు. కానీ యేసు అలా కాదండి. ఆయన తీర్పు న్యాయమైన తీర్పు. ఈ కాలంలో న్యాయమైన తీర్పు తీర్చడానికి లోకములు న్యాయం చేసిన ఒక వ్యక్తి కావాలి. ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయం తీర్చిన వాడైన కదా ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చిన ఆయన న్యాయమైన తీర్పు తీర్చడానికి సింహాసనం కూర్చున్నారు. ఈ లోకంలో అన్యాయం జరిగినప్పుడు అన్యాయములకు ఎదురుగా న్యాయంగా తీర్పు తీర్చడానికి శక్తి కలిగిన ఒక దేవుడు
మాత్రమే. దేవునికి స్తోత్రం కలిగినగాక. అందుకని మన అపోస్తల కార్యము 17వ అధ్యాయంలో 31 వచనం కూడా చదివినప్పుడు ఇదే కార్యక్రమం రాయబడి చూడండి. ఎందుకనగా దాన్ని నియమించిన మనుషుని చేత నీతి అనుసరించి భూలోకమునకు ఒక దినములు ఎనక తీర్పు తెలుస్తున్నారండి. నీతి అనుసరించి ఇప్పుడు నీతి ఎక్కడ ఉందండి? ఎక్కడ చూసిన కానీ ఏం లేదు. అన్యాయం తప్ప నీతి ఎక్కడ కూడా కనబడలేదు. నీతి కోసం చాలా మంది ఏడుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆకాశవార్త 5వ అధ్యాయంలో రాయబడినప్పుడు నీతి గురించి తప్పి ఉన్నవాడు ధన్యుడు నీ రాయబడి ఉంది. ఎవరు నీతి కోసము దాహంలో ఉన్నవాడో అటువంటి వాడే దేవుడు సన్నిధిలో ధన్యుడు. నీ దేవుడు అక్కడ రాయబడింది. ఈ కాలంలో దేవుని బిడ్డలకి ఈ లోకంలో మనుషులకి ఎక్కడ కూడా నీతి దొరకలేదు. కానీ దేవుడు తీర్పు తెచ్చిన దినములో నీతి అయిన తీర్పే అక్కడ ఏముండదు, అన్యాయం ఉండదు. స్తోత్రం కలిగింది. ఆ నీతి తెచ్చిన వ్యక్తి గురించి ఎక్కడ దానియాలు చెప్పిన మీరు వాక్యం వినాలి. మీరు చూడండి 9వ దాన్ని చూడండి. అక్కడ మహావృద్ధుడు అయిన ఒకడు కూర్చున్నాడు. ఆయన వస్త్రములు మహావృద్ధుడని నేను అనుకున్నానంటే దేవుడు ముసలుడుగా కూర్చున్నారు అనక కాదండి. దేవుడికి స్తోత్రం. మహావృద్ధుడైన ఒక వ్యక్తి కూర్చున్నారని అది కాదు. స్తోత్రం కలిగింది. ఆయన వయసును బట్టి కాదు అక్కడ చెప్తున్నారు. దేవుడికి అనుభవం బట్టి అక్కడ చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. అనుకున్నారంటే వృద్ధుడైన వాడు కూర్చున్నారు అనుకున్నప్పుడు దేవుడు వృద్ధుడు అయిపోయిందని అనుకున్నారు. వృద్ధుడు కాదు. దేవుడికి యేసు ప్రభు చనిపోయినప్పుడు 34 సంవత్సరాలుగా ఆయన చనిపోయారు. దాన్ని బట్టి ఆయన కూర్చున్న దేవుడు దేవుడికి స్తోత్రం. అనుభవం బట్టి ఆయన ఏమంటే వృద్ధుడుగా ఉన్నట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. అది మాత్రం కదండి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఆయన వస్త్రం కూడా కరెక్ట్గా చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం. ఆయన వస్త్రం అనేది ధవళమైన వస్త్రం అని రాయబడింది. అటువంటి మీరు మత్తయి 17వ వాక్యంలో యేసు ఎత్తైన కొండ మీదకి ఎక్కి ప్రార్థన చేసి ఉండగా ఆయన వస్త్రం ఏమైంది? తెల్లగా మారిపోయినట్టుగా రాయబడింది. స్తోత్రం చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఆయనతో ప్రార్థన చేస్తే నీ వస్త్రం మాత్రం కాదు, నీ కుటుంబం మాత్రం కాదు, నీ జీవితం మాత్రం కాదు, నీ పిల్లలు మాత్రం కాదు, ఊరు మాత్రం కాదు, అందరిలో మార్పు జరుగుతుంది. ప్రార్థన చేసింది కదా. స్తోత్రం కలిగింది. ఆయన వస్త్రం మారింది, ముఖం మారినట్టుగా రాయబడింది. ఈ రాత్రి నీ కూడా ప్రార్థన చేసి చూడండి. స్తోత్రం. నీ జీవితం మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, ఈ సమస్యలు మారిపోతున్నారు. అది దేవుడు చెప్పిన మాట. అది రాత్రి ప్రార్థనకి మోకాలికి ప్రార్థన చేయాలి. వ్యక్తులు కుటుంబం మారుతుంది, సంఘం మారుతుంది. ఇప్పుడు ప్రార్థన చేయడానికి మనిషి యేసు ప్రార్థన చేసినప్పుడు ఆయన వస్త్రం ఏమైందండి? అదే ప్రకటన గ్రంథము 1:13 నుండి 16 వరకు నేను చదివితే ఆ యేసు ప్రభు పునరుద్ధానం పొందిన తర్వాత ఆయనకి ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 1:13 నుండి 16 వరకు. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశాను. ఆయన తన పాదముల మట్టునకు చిన్న వస్త్రము ధరించుకొని లోపలకు బంగారు దండి కట్టుకొని ఉన్నాడు. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలిన హిమమంత ధవళముగా ఉండేను. ఆయన తన చూసినప్పుడు హిమవలన ఉండింది. అంటే ఫుల్ వైట్ గా ధవళంగా కనబడుతున్నారు. తర్వాత ఆయన నేత్రములు అగ్నిజాలుగా ఉన్నారు. ఆయన కన్ను చూడండి. ఈ లోకములు వచ్చినప్పుడు ఆయన కన్ను ఏడిచిన కన్ను, కానీ పునరుద్ధానం పొందిన తర్వాత యేసు కన్నెల ఉంది. అగ్నిజాలు కన్ను
ఆయన పాదములు కొలిమిలో పుటము. ఆయన కాలంలో మేకలు పట్టిన పాదము ఇప్పుడు వచ్చినప్పుడు పునరుద్ధానం పొందిన తర్వాత ఆయన కాలు ఎరుగుంది కొలమిలో పుటము వేయబడి వెలుగుతున్న అపరంజితో సమానమైంది. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన కంఠస్వరములు విస్తారమైన జల ప్రవాహం వలె ఉంటారు. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నారు. ఆయన నోటి నుండి 2 అంచుల గల బయలుదేరాడు. అంటే చూడండి, యేసు ప్రభువుని గురించి అందమందరి గురించి ఎక్కడ రాయబడింది? పునరుద్ధానం పొందిన తర్వాత దానియేలు చూసినప్పుడు ఆయనకి ఈయనకి చాలా తేడా ఉంది. దేవునికి స్తోత్రం కలిగిందట. ఈ రాత్రి దేవుడు సంఘములు బాగా తెలుసుకోవాలి. సింహాసనం అక్కడ కూర్చున్నారు. ఆ కూర్చున్న వ్యక్తి గురించి దానియేలు చూశాడు. దానియేలు కరెక్ట్ గా చూసి ఆ దేవుడి గురించి కరెక్ట్ గా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగేగాక. అంటే దానియేలు చూసినప్పుడు సింహాసనం అక్కడ కూర్చున్నారు. ఆ కూర్చున్న వ్యక్తి ఏమైనా కాదు, యేసు అని రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పబడి యేసయ్యన్నారు. అక్కడ సమయంలో ఆయన సింహాసనం ఉంచబడుతుంది. సింహాసనం సమస్త మనుషునికి దేవుడు తీర్చమని దానియేలు కూడా చాలా సంవత్సరం ముందు దేవుడు ఆత్మ వలన ఆయనకి తెలియవచ్చాడు. స్తోత్రం మనసాటి దేవుడు స్తోత్రం. రెండవది ఆయన దానియేలు చూసినప్పుడు కనబడింది. చూడండి, శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను. ఆయన సింహాసనం ఎలా ఉందండి? అగ్ని జ్వాలల వలన మండుచున్నట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. మొదటి కొరింథీయుల పత్రిక 3వ అధ్యాయము 13 నుండి 17 వరకు చదవండి. ఎవరైనాను పునాది మీద బంగారము వెండి రాళ్ళు విడమైన రాళ్ళు కర్ర గట్టి కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వారి పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. అది అగ్ని చేత బయలుపరుచున్నారు. చూడండి, ఇక్కడ ఇల్లు కట్టిన విషయం గురించి రాయబడి ఉంది. కొందరు ఇల్లు కట్టినప్పుడు ఎలాగ చూడండి, బంగారుతోని వెండితోని రాళ్ళతోని కొందరు ఇల్లు కట్టుతున్నారు. కొందరు కర్రతోని గడ్డి కొయ్యకాలతోని కట్టుతున్నారు. ఇంటి మీద ఇల్లు ఒకరి ఇల్లు కట్టుతున్నారు. బంగారుతోని వెండితోని రాళ్ళతోని కట్టబడినప్పుడు వేరే. కొందరు ఏం చేస్తున్నారు? కర్ర ఆ గట్టితోని వెండి సమానంగా ఏం చేస్తున్నారు? కట్టబడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగినగాక. యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు కూడా అదే సాక్ష్యం చెప్పడం. సువార్త 7వ అధ్యాయం బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడి గురించి రాయబడింది. బుద్ధి ఉన్నవాడు ఇల్లు కట్టినప్పుడు ఏం చేశారంటే బండల మీద ఇల్లు కట్టినప్పుడు బుద్ధి లేనివాడు ఇల్లు కట్టినప్పుడే ఇసుక మీద ఇల్లు తిరిగి ఇల్లు కట్టినప్పుడు అని అనుకున్నారు మనం కట్టిన ఇల్లు మంచిగా చక్కగా కనిపిస్తున్నారు. కానీ ఇంటికి ఒక దినం ఏమొచ్చింది? ఆ భయంకరమైన పై నుండి వారి వచ్చింది. కింద నుండి నీరు పైకి ఎక్కింది. చుట్టూ ఏంటంటే చుట్టూ సుడిగాలి కొట్టారు. 3 సోదరు వచ్చింది. పై నుండి వంశం కిందకి, కింద నుండి నీరు పొంగింది. అది పునాది చూశారు. గోడ గాల్లో బాగుందని తెలియడానికి చుట్టూ ఏమైంది? గాలి పెట్టింది. గాలి పెట్టినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు ఏమైంది? కూలిపోయి పడిపోయి నాశనం అయినప్పుడు దాంట్లో మీద కట్టిన ఇల్లు ఏమవలేదు. అది పడిపోలేదు. ఎందుకంటే అది కట్టిన సరి అయిన పునాది మీద కట్టబడలేదు కాబట్టి అది పడిపోలేదు. నిలబెడుతున్నారు. కొందరు దేవుడు వాక్యం చెప్తున్నట్టుగా తన జీవితమైన ఇల్లు కట్టినప్పుడు కొందరు తనకి నచ్చినట్టుగా దేవుడు చెప్పినట్టుగా చెయ్యకుండా
నడుస్తున్న వారి జీవితంలో సోదరి వచ్చినప్పుడు వారు నిలబడకుండా, వారు దేవుడి సన్నిధి రాకుండా, ప్రార్థన చేయకుండా, వారి ఎవరికి పడిపోతున్నప్పుడు దేవుడి సన్నిధి దేవుడు చెప్పినట్టు ఇల్లు కట్టిన దేవుడు ఇంటిన ఇల్లు స్థిరంగా నిలబడతాడు. పైనుంది సోదరు, పైన సోదరు దేనికి అసలు తెలియడానికి కిందకి నీరైతే పొందుపెట్టుకున్నారే చుట్టూ ఇది మూడు చూసినప్పుడు ఇసుక మీద కట్టిన ఇల్లు మూడు కూలిపోయింది. మనకు కూడా క్రైస్తవ జీవితంలో మూడు విధములు ఉన్న శోధన ఏది ఏది మనకున్న శోధన సాతాను, రెండు లోకము, మూడు శరీరం. ఈ మూడు సోదరుని ఇంటికి తగిలినప్పుడు ఈ ఇల్లు ఏమవుతుంది? అందరూ ఇల్లు పడిపోయినట్టుగా దేవుడు వాక్యముంది. వారి ఇల్లు పడిపోయినట్టుగా మనం 7:24 నుండి కిందకి చదివినట్టు 7 విధములున్న ఇల్లు గురించి సోదరు 7 శ్రద్ధ కలిగిన ఎన్నికలు ఎదిరించిన వారి రెండు విషయములు కూడా 7 రాయబడిన శ్రద్ధ కలిగింటే మీకు అది అర్థం అవుతున్నారు. స్తోత్రం. మనం ఇక్కడ మొదటి 3 వచ్చినప్పుడు ప్రతి మనిషిని పని చేసుకున్నారు, ప్రతి మనిషిని ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. స్తోత్రం కలిగిన అదే ఇల్లు కట్టుతున్నారు. ప్రతి మనిషి సొంత ఇల్లు, ఆ మనిషిని ఇల్లు కట్టుకుని ఈ మనిషిని కూడా ఇల్లు కట్టుకున్నారు. కొందరు ఇల్లు కట్టుకున్నారు వెంటితోని, వెంగాలతోని, రాళ్ళతోని కట్టినప్పుడు కొందరు ఏం చేస్తున్నారు? కర్రతోని, గట్టితోని, కొయ్యకాలతోని ఏం చేస్తున్నారు? ఇది చూసినప్పుడు కర్రతోని, గడ్డితోని, కొయ్యకాలతోని కట్టిన ఇల్లు చూసినప్పుడు ఎలా ఉంది? ఎలా కనిపిస్తుంది? అది చూసినప్పుడు బయట ఉన్న వారు చూడు, అయ్యో ఎంత భయంకరమైన పని, ఎంత అందమైన పని, దేవుడికి స్తోత్రము, చక్కగా కనిపిస్తున్నారు. ఆడ పని అందరికంటే పని కంటే పెద్ద పెద్దగా కనిపిస్తుంది కదా. కొయ్యకాలు తీసుకొని వచ్చినప్పుడు ఎలా ఉంది? బండికి కూడా సైడ్ దొరుకుతుంది. ఇప్పుడు లారీలు తెచ్చి వచ్చిందనుకో సైడ్ కూడా దొరకదు. కానీ చూసినప్పుడు ఎంత పెద్ద సామాను తీసుకొని ఒక్కదేని పోకట్ వేసి తీసుకొని వెళ్తే ఎవరైనా చూడరో తెలియదు. ఒకటి పోకట్ వేసుకొని లేదా బైక్ మీద పెట్టుకొని ఎవరు కూడా కనబడదు. కనబడదే బట్టి కనబడబడి కొందరు చేసిన పని ఏం చేస్తున్నా కనబడలేదు. కొందరు చేసిన పని ఏం చేస్తున్నా ఎందుకంటే మనుషుల్ని చూపించడానికి కొందరు పని ఏం చేస్తున్నారు? బయటికి కనిపించినట్టుగా పని చేస్తున్నారు. అటువంటి పని ఏమవుతుందో అగ్నితో శోధింపబడినప్పుడు ఏమైంది? రాయు, బంగారము, వెంటి అది కాలిపోకుండా పోయింది. కర్ర కాలిపోయినట్టుగా. అమ్మా ఈ రాత్రి నీ పని ఎలా ఉంది? హార్టికల్చర్ బాగా బాగా ప్రార్థన అన్ని చేస్తున్నారు. కానీ మనిషిని కనిపించినట్టుగా నీ బాగా అన్ని చేస్తున్నారు. ఆయన దేవుడి దృష్టిని చూసినప్పుడు మొత్తం ఏమవుతుంది? దేవుడి దృష్టిని చూసినప్పుడు నీ పని మొత్తం ఏమవుతుంది? బూడిద ఆగిపోతుంది. ఎనగా బూడిద ఆగుతున్నారని రాయబడిందండి. అగ్ని అంటే మీరు ఊపించిన ఏంటి? అగ్ని కాల్చుకున్నారు. కానీ కాదు అగ్ని అని చెప్పింది. ప్రకటన గ్రంథంలో 1:13 వాక్యంలో ఆయన కన్ను అదే కన్నుతో చూసినప్పుడు ఇదేమవుతుంది? కాలిపోతుంది. ఈ రాత్రి నీ పని కాలిపోతుందా? నిలబడుతున్నా. చూడండి, కొందరు పని కాలిపోయినప్పుడు కొందరు పని ఏమవుతుంది? నిలబడుతున్నారు. దేవుడికి స్తోత్రం. చెప్పిన పని చెప్పిన మాట ఏమంటే యేసు వస్తుంది, యేసయ్య రెండవ అక్కడ సమయంలో మనుషులు చేయన పని మొత్తం ఏమవుతున్నారు? కొందరు పని కాలిపోయినది, కొందరు పని ఏమవుతుంది? నిలబడిన పని ఉండినట్టు చెయ్యిన పని ఎలా ఉండాలి? దేవుడికి స్తోత్రం. స్థిరంగా నిలబడినట్టుగా దేవుడు మనకు పని చేయండి.
దానియేలుని చూసినప్పుడు సింహాసనం నుండి అగ్ని మండుతున్నారని రాయబడి ఈ రాత్రి దేవుడి సంగమా దేవుడికి స్తోత్రం. యేసు రాకడ సమయం సమీపించిన ముందు ఇప్పుడు బాగా చక్కగా పని చేయడానికి దేవుడికి మంచి అవసరం దేవుడి వరకు ఏం చేయాలి తెలుగుని అవస్థతో ఏదైనా పని చేయండి. అటువంటి పని చేస్తే ఏమవుతుంది నిలబడుతుంది. దేవుడికి స్తోత్రం. ఈ రోజు చేయడం చాలా మంది పనిలో కాలిపోతున్నప్పుడు చాలా మంది చేయడం పని ఏమవుతుంది నిలబడుతుంది. దేవుడికి స్తోత్రం కలిగింది. ఎందుకంటే మనిషిని చూపడానికి మనిషిని చూపించడానికి వాళ్ళు పెద్ద పెద్ద పనిలన్నీ చేసుకున్నారు. ఒక దినం అగ్నితోని శోధింపబడినప్పుడు అదేమవుతుంది అగ్ని చాలా కళ్ళతో చూసినప్పుడు కర్ర కొయ్యకాలు కత్తి కాలిపోతుంది. అయిపోయినప్పుడు అందులో పని ఏమవుతున్నారు నిలబడుతుంది. రాత్రి నిలబడిన పని చేయనట్టుగా దేవుడు విడుదల సిద్ధపడండి. దేవుడికి స్తోత్రం కలిగి అందులో పని ఏమవుతున్నారు స్తోత్రం. దానియేలు చూసిన విషయం మీరు చూడండి. దాని చక్రములు 10 చూడండి. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. గ్రంథములు తెరవబడింది అని దేవుడు వాక్యం. అందుకని దేవుడు సర్వరకాల పుస్తకం ఉంది. మనిషిని చెయ్యని ప్రతి క్రియలు రాయబడిన పుస్తకం ఉంది. ఆ పుస్తకం దేవుడు తీర్పు తీర్చిన సమయంలో తెరవబడుతున్నారని రాయబడింది. 11 నుండి 15 వరకు నేను చదివితే ఆ పుస్తకం అక్కడ తెరవబడినట్టుగా కనబడుతున్నారు. 11 అదే 10 ప్రకటనము 11 నుండి 14, 15 వాక్యాలు జీవ గ్రంథమని ఒక పుస్తకం ఉంది. దేవుడు కనబడిన పుస్తకం ఏముంది జీవ గ్రంథము. జీవ గ్రంథముల పేరు కనబడలేని వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు పడిపోతున్నారని బైబిల్ రాయబడింది. బైబిల్ మాత్రం కాదు అన్ని పుస్తకంలో కూడా రాయబడింది. పెద్ద నరకం ఉండినట్టుగా వారు కూడా చెప్తున్నారు. ముస్లింల గ్రంథములు కూడా చెప్తున్నారు నరకం ఉండినట్టుగా. అది ప్రతి మతాలకు కూడా నరకం ఉండినట్టుగా చెప్తున్నారు. కానీ బైబిల్ చెప్తున్నారు ఒక నరకం ఉంది. ఎందుకు మనుషులు అక్కడికి వెళ్ళిపోతున్నారంటే మనిషిని చేయన క్రియను బట్టి మనిషిని చేయన పాపములు బట్టి వారందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నరకములకు వెళ్ళిపోయినట్టుగా దేవుడు వాక్యములో రాయబడింది. అది చిన్న మనుషులు చేయన క్రియ ఏంటి పాపములు బట్టి వారు పడిపోయినట్టుగా రాయబడింది. ప్రకటన 21:3-8 చూడండి. తిరిగి వారు అంటే భయపడిన దేవుడు రావడం మానవసమందరు రక్షణ మందరు ఆయన దేవుడే యేసయ్య మంచిది, యేసయ్య మంచిదే, ఆరాధన మంచిదే, పాట మంచిదే. కానీ వారు చేయదు దేవుడి దగ్గరికి రాదు. ఎందుకంటే కులములు భయపడుతున్నారు, మతములు భయపడింది కాబట్టి వారి దేవుడికి సన్నిధికి రాలేదు. తిరిగి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు భయపడింది నరకలకు వెళ్ళిపోతున్నారు. చాలా మంది నరకలకు వెళ్ళిపోవడానికి కారణం భయం. ఆ పెరిగిదనం ఉంది కాబట్టి అటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నరకములు పడిపోతున్నట్టుగా రాయబడింది. అవిశ్వాసులు దేవుని నమ్మలేని వాడు అవిశ్వాసులు. అవిశ్వాసం చెందిన వారికి హృదయం ఉంటే అటువంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నరకములకు వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం. 3 అసహ్యులు అటువంటి వారి అసహ్యులు ఉంది వారు ఉంటే వారు కూడా నరకములకు వెళ్ళిపోయినట్టుగా రాయబడి 4 నరకందరూ అని మీకు అందరికీ తెలుసు కదా. హత్య చేయడం చంపడము అటువంటి చేయని వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు నరకములకు వెళ్ళిపోతున్నారని దేవుడి వాక్యం సంరక్షిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత వ్యభిచారం చేయని వారు నరకములకు వెళ్ళిపోయినట్టుగా దేవుడి వాక్యం రాయబడింది. మాంత్రికులు మంత్ర తంత్రాలు చేయని వాడు సిల్లింగ్ చేసిన వాడు అటువంటి వాడు ఎక్కడికి వెళ్ళిపోతుంది నరకములకు వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. తర్వాత విగ్రహారాధన చేసిన వాడు నరకములకు వెళ్ళిపోయినట్టుగా రాయబడింది. అబద్ధం చెప్పిన వాడు అబద్ధం చెప్పిన ఇటువంటి వాడు అందరూ నరకములకు వెళ్ళిపోయినట్టుగా దేవుడి వాక్యంలో రాయబడింది. జీవ గ్రంథంలో పేరు
ఎందుకు వచ్చారంటే బాధలు గడిచించి దానికి నరకానికి విడుదల వచ్చి ఈ లోకంలో వచ్చాడు రక్షకుడుగా అంగీకరిస్తే ఈ పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఆది కాండం 2వ అధ్యాయం 17వ వాక్యం చదివినప్పుడు దేవుడు ఆదాము అందరికీ చెప్పిన మాట వినండి. ఆది కాండం 2వ అధ్యాయం 17వ వాక్యం. అయితే మంచి చెడ్డ తెలుగునిచ్చే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాడు. ఆదామునికి దేవుడు ఏమన్నాడు? వృక్షఫలం తింటే మంచిది, చెడ్డ తెలిసిన వృక్షఫలం తింటే నీ ఏమవుతుంది? ఆదాము ఆ ఫలం తినదు కాబట్టి చచ్చిపోయారు. ఆదాముని పుట్టిన వాళ్ళందరూ చనిపోయే వాళ్ళ ప్రకటన 3వ అధ్యాయం 1-2 వాక్యం చదివినప్పుడు ఆ ప్రకటన 3వ అధ్యాయం 1-2 వాక్యం చదివినప్పుడు సందేశమైన సంఘములకి రాయబడిన ఏమనగా 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ జీవించుచున్నారు పేరు మాత్రమే ఉన్నా కదా కానీ జీవించుచున్నారని పేరు ఉన్నారు కానీ నీరెటువంటి వారు మృతులు చచ్చిన వారు. అక్కడ దేవుడి పుస్తకమైన పేరు జీవ గ్రంథం. జీవ గ్రంథం అని రాయబడింది కాబట్టి ఆ గ్రంథముల పేరు లేని దానిలో పడిపోయినట్టుగా దేవుడు వాక్యములు రాయబడింది. అందుకని జీవ గ్రంథం అని రాయబడడానికి కారణం ఏమిటంటే జీవన్ పొందిన వారి పేరు మాత్రం రాసిన పుస్తకం ఏంటి? జీవ గ్రంథం. భూమిలో ఉన్న వాళ్ళందరూ చచ్చిన వాళ్ళే. ఎవరైనా చచ్చారంటే ఆత్మీయంగా చనిపోయిన వాడు. ఆత్మీయంగా చనిపోయిన వాడి పేరు ఎక్కడ ఉండదు, జీవ గ్రంథంలో ఉండరు. మనుషులందరూ ఆత్మీయంగా ఏమైంది? చచ్చిపోయిన వాడుగా ఉన్నారు. మనుషులు దేవుడితో సంభాషించినది దేవుడిచ్చిన ఆత్మ వలన ఏమవుతున్నారు? సంభాషణ. మనుషుల 3 భాగం ఉంది. ఒకటి ఏముంది? ఒకటి ఆత్మ, 2 ప్రాణం, 3 శరీరం. ఆత్మ దేవుడు మనిషినికి ఇచ్చినది. ఈ ఆత్మ మనిషినికి దేవుడిచ్చినది. ఈ భావం చేసిన వలన ఈ ఆత్మ ఏమైంది? చచ్చిపోయింది. మళ్ళీ నీ దేవుడి దగ్గరికి తిరిగి వచ్చి నీ భావం ఒప్పుకున్నప్పుడు నీ ఆత్మ మళ్ళీ ఏమవుతుంది? అప్పుడు నీ పేరు ఎక్కడ రాయబడింది? జీవగ్రంథం. నీ పేరు కనబడలేకపోతే నరకములు పడిపోతారని దేవుడు వాక్యములు ఉంది. ఇలాంటి ఎవరు నరకములు పడిపోవడానికి దేవుడు కోరుకోలేదు. నరకము ఎవరి కోసం సిద్ధపరచండి? సాతాను కోసం సిద్ధపరచింది. కానీ కొందరు ఎక్కడికి వెళ్ళడానికి ఏం చేస్తున్నారు? అందులో నేను చెప్తున్నాడు, ఆయన వాళ్ళు కూడా మంచి వారు ఉన్నారు, అటువంటి వాళ్ళు మంచి వారు ఉన్నారు. ఒక సిగరెట్ నీడి ఆదిన వారు కూడా మంచి వాళ్ళు కూడా. వారందరూ మంచివాడే కానీ ఎక్కడికి వెళ్ళదు, ఆందోళన చేయగలరు. ఎందుకంటే మంచి నీ వాళ్ళు ఉన్నారు కానీ నీ యేసు ప్రభునికే చేయలేదు, అంగీకరించలేదు. కాబట్టి మనిషి ఎందుకంటే యేసు ప్రభు నీ పాపం కొరకు చనిపోయాడు. ఈ కర్మ పాపం కోసం నీ చేసిన అంటే జన్మ పాపం కోసం, కర్మ పాపం కోసం కాదు, నీ జన్మించిన పాపం కోసము యేసు ప్రభు జన్మ పాపం కోసం సిలువను ధరించాడు. ఈ కర్మ పాపం కోసం నీ యేసు ప్రభు రక్షకుడుగా అంగీకరించలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? నరకానికి వెళ్ళిపోతామని దేవుడు వాటి సెలవిచ్చున్నారు. అందుకని నీ పేరు జీవ గ్రంథంలో రాసి ఉందని ఎక్కడ కనబడుతుంది? జీవ గ్రంథముల పేరు లేకపోతే అందుకని దేవుడు బిడ్డ ఒకటి పాతాళము, ఒకటి పర్ణము. పాతాళం కావాలా, పర్ణము కావాలా? మానవాళి యొక్క పాట ఉంది. ఈ రాత్రి మీరు ఆరోగ్యం ఎక్కడికి వెళ్తుంది? దాని ఈ విషయం అక్కడ మునిపై చెప్పారు. ఒక పుస్తకం విప్పబడింది. దేవుడికి స్తోత్రం. నాలుగవ దానియేలు పుస్తకం విప్పబడిన మాత్రం కాదు, నాలుగవ దానియేలు చెప్పిన చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం చూడండి.
విశ్రాంతి నొందిన కాలమంతా నీ వంతులో నిలిచెదవు. అని చెప్పిన మాట అంటే నీ పొందులోని నీ జీవాన్ని నిలిచి ఉండాలి. అంటే నీకు పొందులు ఉంటుందంటే అర్థం నీకొక ప్రతిఫలం ఉందట, నీ తిరిగి వస్తుంది. అవును కదా, ఒకసారి కూడా చదవండి. నీవు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. 12 నుండి చదవండి. 1335 దినములు కానుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. తెలుగులో పదమది లేదు. You will rise to receive your reward. అంటే ఆ 13వ వాక్యం ఒకసారి ఇంగ్లీష్ చూడండి. As for you, Daniel, go your way until the end. అంటే దానియేలు నీ ఎల్లుము, you will get your rest. అంటే ఈ పదం తెలుగులో లేదు. ఏ పదము? You will get your rest. అంటే దానియేలు నీ ఎల్లుము, ఆ పదం తెలుగు లేదు. లేదా తెలుగులో రాయబడింది, లేదా దైవ దగ్గర రాయబడింది నీ ఎల్లుము. ఎందుకు అలా చెప్పుతున్నారంటే వచ్చిన వాళ్ళందరూ ఎలా ఏమవ్వాలి, వచ్చిన వాళ్ళందరూ ఏమవ్వాలి, వెళ్ళాలి. అందరూ అనుకున్నారు నేను వచ్చారు అదే నేను చెప్పిన మాట, వచ్చినప్పుడు ఎవరికి నీ అడగకుండా వచ్చారు, వెళ్ళినప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా నీ వెళ్ళాలి. అందుకే దానియేలు నీ వెళ్ళు. ఈ మనిషిని ఇప్పుడు లోకంలో జీవించిన వాళ్ళందరూ అనుకున్నారు నేను ఇప్పుడు కూడా చావను, ఆయన బ్రతికి ఉన్నారని అనుకున్నారు. కానీ కాదు, నీ వచ్చిన వాడైతే ఒకసారి నీ ఏం చేయాలి, వెళ్ళవలసి ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఇప్పటి వరకు కొందరికి అది తెలియలేదు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చెప్పుతున్నారు నీ ఎల్లుము. రెండవగా దానియేలు నీ ఎల్లవ మాత్రమే మరణం నీకు ఒక విశ్రాంతి అని వాక్యములు రాయబడింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. మరణం కలిగి విశ్రాంతి మాత్రం కాదు, ఏమండి తిరిగి రమ్మో అని చెప్తున్నారు. ఇలా తెలుగులో నీ బంధువులకి అదే ట్రాన్స్లేటర్ మొత్తం గందరగోళం అయింది తెలుగులోకి. దేవునికి స్తోత్రం. ఏంటంటే నీ వెళ్ళారు తిరిగి ఏం చేయాలి, తిరిగి రావాలి. అంటే లేచి నిలబడాలి అని అర్థం. తిరిగి రావాలి అని వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలి, కొందరంతా వెళ్ళిపోతే పని అయిపోయినట్టుగా అక్కడ వెళ్ళి రెస్ట్. అంటే భూమి మీద చచ్చిపోయి ఈ సమాధి చేసిన తర్వాత నీకు రెస్ట్ తర్వాత మనుషులందరూ అనుకునేది ఎప్పుడు కూడా తిరిగి రాదని, తిరిగి రాదని కదా, తిరిగి రావాలి. 90 కీర్తనలు అలాగే చెప్పుతున్నారు. 90 కీర్తనలు నల్లారా తిరిగి రండి దేవుడు పిలుస్తున్నారు. దేవుడికి చనిపోయిన వారికి దేవుడే చేయాలి. తిరిగి 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 పిలుస్తున్నారు. స్తోత్రం స్తోత్రం కలిగిన తిరిగి లేచాలి. స్తోత్రం. దేవుడికి నీ ప్రతిఫలం కొరకు ఇంగ్లీష్ ఏమంటే తెలుగులో 10 రోజులు నిలబడాలని చెప్పారు. రివార్డ్ అని ఇంగ్లీష్ లో రాయబడిన ఏమన్నా తెలుసా, ప్రతిఫలము. లేకపోతే దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధపరిచిన బహుమానం. దాని వరకు నీ ఏం చేయాలి, తిరిగి రావాలి. దేవునికి స్తోత్రం. అందుకని రాత్రి నేను చెప్పిన మాట ప్రతి మనుషులకి వారి వారి చేయన క్రియను బట్టి వారికి ఏం జరుగుతుంది. దేవుడి వాక్యంలో 2 కొరింథీయుల 5:10 చదివినప్పుడు 2 కొరింథీయుల 5 అధ్యాయము 10 చదివినప్పుడు పౌలు గారు చెప్పిన మాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వారిని పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రతి మనిషి అయిన వారికి ప్రజల పొందడానికి తిరిగి రావాలి. క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి తిరిగి రావాలి. మనిషిని చెయ్యిన పనికి ఏముందండి, ప్రతిఫలం ఉంది. అది కదా రోమాపత్రిక 6:23 చదివిన వాళ్ళందరికీ కంఠస్థంగా చెప్పాలి. రోమాపత్రిక ఏదైనా పాపములో వచ్చిన జీతము మరణం.
అంటే పాపం చేయని వాడికి ఏముందండి? జీతం ఉంది. పాపం చేయని వాడికి ఏముంది అంటే ప్రతి మనిషి మనకి దేవుని కొరకు దేవుని కొరకు మంచిది మంచిది వాడికి మంచి ప్రతిఫలం, చెడ్డ వాడికి ఏముంది? చెడ్డ ప్రతిఫలం ఉందినట్టుగా ఉన్నప్పుడు పాపం చేయడానికి పాపంకి జీతం జరిగినప్పుడు దేవుని కొరకు మంచి పని చేసిన వాడికి మంచి ప్రతిఫలము బహుమానం జరుగుతున్నట్టుగా దేవుడి వాక్యములు రాయబడి ఉంది. అందుకని దేవుడు సంగపడలేదా? దేవుడి వరకు దేవుడు బిడ్డలు దేవుడు చేసిన దానికి అన్నింటికి ఏముంది? ప్రతిఫలం ఉందినట్టుగా దేవుడి వాక్యం ఉంది. యెషయా గ్రంథం 40 11 చూడండి. యెషయా గ్రంథము 40 అధ్యాయము 11 చూడండి. గొర్రెల కాపరి వలె 40:11 గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. 10 వచనం ఇదిగో తన బాహువే పక్షమున నిలుచుండగా ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చెను. ఆయన ఇచ్చిన బహుమానము ఆయన యొద్దనున్నది. ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. స్తోత్రం కలుగును గాక. ఆయన ఇచ్చిన బహుమానం ఆయన అందు ఉన్నది. స్తోత్రం. నీకు ఇవ్వడానికి ఉన్న బహుమానము ఆయన చేతులు ఉంటున్నట్టుగా దేవుడి చేయడం పనికి ఏమవుతున్నారండి? బహుమానం ఉంది దేవుడికి. ఈ రోజు కానీ ఎక్కడి ఎప్పుడైనా ఈ లోకంలో జీవించినప్పుడు మంచిది చేస్తే మంచిదికి ప్రతిఫలం ఉంది, చక్కటి చేస్తే చక్కటికి ఏముంది? ప్రతిఫలం ఉంది. ఈ విధంగా చేసుకున్నారు ఆయన నీకేమవుతుందో ప్రతిఫలం జరుగుతున్నట్టుగా దేవుడి వాక్యములు రాయబడి ఉంది. స్తోత్రం. మళ్ళీ ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 11-12 వాక్యం చదివినప్పుడు అక్కడ అన్యాయం చేయవాడు అన్యాయం చేయము, అపవిత్రవాడు అపవిత్రుడుగా చేయము, నీతిమంతులు ఇంకా నీతివంతులుగా ఉండును, పరిశుద్ధులు ఉండును. తర్వాత ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వారి వారి క్రియను బట్టి ప్రతి వారికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము సిద్ధపరిచిన జీతము నా వద్దే ఉన్నది. ఈ రాత్రి నీకు తెలుసు దానియేలుకి తెలుసు యేసయ్య వస్తుంది, ప్రతిఫలం ఇస్తుంది. దానియేలు పుత్రుడు దానియేలే నీ ఎలుకో ఈ దేవుని తిరిగిరా, నీ మందిలోని కనుక నీ ప్రతిఫలం తిరిగి పొందడానికి తిరిగి రమ్మని దేవుడు దానియేలుకి చెప్పారు. దానియేలు చెప్పిన మనుషులు చక్కపోకలు తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత వారికి అందరికీ ప్రతిఫలం ఉంది. దేవుడికి రాత్రి మర్చిపోకూడదు తల్లి. నేను చెయ్యిన పనికేముంది? ప్రతిఫలం ఆయన చేతులు ఉంది. దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి మనంత కష్టపడి ప్రయాసపడి ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చి ఆరాధన చేస్తున్నారని తెలుసా? దేవుని పడిన మనం వాడవలను కాబట్టి దేవుని పడిన మనం పాల్పొందరు కాబట్టి నీ చెయ్యిన పనికి నీకేముంది? ప్రతిఫలం ఉంది. ఈ రోజు నీకు తగ్గగా నీ చేయన పనికి తగ్గిన ఫలం నీకు దొరకలేదు. కానీ అక్కడ సమయంలో నీ చేయన పనికి ఏమవుతున్నాడు? ఈ రాత్రి సిద్ధపడి కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. ఈ రాత్రి నాలుగు విషయం నీకు చెప్పలేదు. స్తోత్రం. దానియేలు గ్రంథంలో నీకు చెప్పేది యేసయ్య రాకడని చెప్పుడు. దానియేలు కూడా తెలియదు యేసు ఎప్పుడో వస్తామని. కానీ దేవుడు ఆత్మ ఆయనకి బయలుపరిచిన దానియేలు ఇదిగో సింహాసనం చూడరా బాబు, సింహాసనం కూర్చున్నారు. మనుషులందరికీ తీర్పు తెచ్చడానికి ఆయన కూర్చున్నారు. రెండవది ఆయన చెప్పిన మాట ఏమంటే ఆ సింహాసనం కింద అగ్ని మండుతున్నారు. మనిషిని చెయ్యిన పని అన్ని అది శోధింపబడిన ఒక దినం ఉన్నట్టుగా నేను చెప్పాను. రెండవది మూడవది నీకు చెప్పాను. దేవునికి స్తోత్రం కలిగినాక ఆ మూడవది చెప్పే పుస్తకం నీ పేరని చెప్పారు. స్తోత్రం. ప్రతి మనిషిని చెయ్యిన పనికి ఏముందండి? ఆయన చెయ్యిన పుస్తకములు నీ చెయ్యిన పాపములు నీ చెయ్యిన క్రియలన్నీ రాయబడిన ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం నిప్పిన ఒక దినం ఉంది. ఈ మూడవది నాలుగవది నీకు చెప్పిన మాట ఏమనగా
సిద్ధపడడానికి యేసయ్య త్వరగా వస్తాడు. యేసు వస్తుందని దేవుడు వాక్యం రాయబడింది. నేను బైబిల్ రాసి చెప్పలే యేసయ్య రెండో రాకడ సమీపించారని రాబో దినముల క్లాసులు చదివించి విన్నప్పుడు నీకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్పుతున్నారే, పాత నిబంధనలు ఉన్నవాడు భక్తులు సాక్ష్యం చెప్పుతున్నారు. వారు యేసయ్య రాకడ కొరకు ఎదురు చూశారు. స్తోత్రం కలిగిన మహారాజు చూశాడు. అలాగే నాన్నకు చూసింది, అలాగే యోపు చూసింది. దేవుడికి స్తోత్రం. అబ్రహాము చూసింది. స్తోత్రం. కూడా ఎదురు చూసింది. ఎందుకు సాక్ష్యం అని ఈ రాత్రి నేను చెప్పాను. ఇద్దరు ముగ్గురు సాక్షి వలన దేవుడి కార్యము స్థాపింపబడుతుంది. అవును కదా. 2 కొరింథీయులకు 3వ అధ్యాయం ఏ కార్యమైనా జరుగుతుంది 1 వచనం చూడండి. ఇప్పుడు పౌలు కూడా చెప్పుతున్నారండి. చదవమ్మా. ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేదు. 2 కొరింథీయులకు 13 అమ్మా. ఈ మూడవసారి నేను మీ వద్దకు వచ్చుచున్నాను. ఇద్దరు ముగ్గురు సాక్షుల వలన ప్రతి మాట ఏమవుతుంది. నేను పాత నిమిషాలు భక్తులు సాక్ష్యం ఎందుకు చెప్పుతున్నారంటే దేవుడు రాకడ గురించి స్థాపింపబడడానికి. స్తోత్రం కలిగింది. యేసు త్వరగా వచ్చుచున్నారని వారికి పాత నిమిషాలు భక్తులకి తెలిసింది. దేవుడికి స్తోత్రం. ఎవరికి తెలిసింది? హానోకు తెలిసింది. ఎవరికి తెలిసింది? నోహకు తెలిసింది. ఎవరికి తెలిసింది? యోబుకి తెలిసింది. స్తోత్రం కలిగింది. ఇది ఎవరికి తెలిసింది? ఇప్పుడు దావీదుకి తెలిసింది. యేసు వస్తున్నారని. స్తోత్రం కలిగింది. హల్లెలూయా. వారికి మాత్రం కాదు, మనకు కూడా తెలిసింది. యేసు త్వరగా వచ్చుచున్నాడు. అందుకని యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడగలగాలి. దేవుడికి స్తోత్రం. ఒక వాక్యం కూడా చదివి ఈయన మాటలు ముగించడానికి కోరుకున్నాను. స్తోత్రం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అక్కడ మాట ఏమిటి? యేసు రాకడ సమీపించడం తలెత్తు అని ఒక మాట. నేను కూడా చూసుకొని వేసుకున్నాను. స్వాతంత్రం లేదండి. సారీ, లోక సువార్త అండి. లోక సువార్త 21వ అధ్యాయము 28. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తల ఎత్తుకొనిడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. అంటే ఇదన్నీ జరిగినప్పుడు మీరు విమోచన జరుగుతున్నారు. మీ విడుదల మీ విడుదల సమీపించిన కాబట్టి నీ ఏం చేయాలి? అది రాయబడిందండి. నీ విడుదల కొరకు విమోచన కొరకు తెలిగినది ఏం చేస్తున్నారండి? విడుదల కొరకు. అవును కదా.
ఇంగ్లీష్ లో Hold your head high because the time. అంటే ఆయన అర్థం ఏంటంటే నీ విమోచన కొరకు నీ తల ఏం చేయాలి, ఎత్తుకోవాలి. ఎందుకు తల ఎత్తుకోవాలని చెప్పడానికన్నా కారణం దేవుడు తన శిష్యుడికి చెప్పుతున్నారు, నీ తల ఏం చేయాలి, ఎందుకో ఎత్తుకోవాలని చెప్పడానికి కారణం. ఇవి చూపు సరికాదు, శిష్యుడి చూపు సరికాదు. ఇదిగో పంట కోయడానికి రెడీగా ఉంది. అప్పుడు శిష్యుడు ఏం చెప్పారు, ఇంకా 3 నెలలు చెప్పారు. ఏం చెప్పారు, ఇప్పుడు కొంతకాలం అయింది అని చెప్పారు. ఇప్పుడు కోయడానికి రెడీ అయింది. అప్పుడు శిష్యుడు ఏం చెప్పారు, నానామధ్య మీరు చదివించి మీరు సమయం తీసుకోలేదు. అందుకని ఎప్పుడు ఏం చూసుకున్నారు, కిందకే చూస్తున్నారు అన్నమాట. ఎప్పుడు ఏం చేస్తున్నారు, కిందకి. దేవుడికి స్తోత్రం. ఈ కిందకి చూసిన వాడు నీకేం చేయాలి, విమోచన వరకు ఏం చేయాలి, పైకి చూడరా బాబు. అక్కడ సమీపించినట్టు కాబట్టి పని 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 అని తిరగదు. మన ఊర్లో తిరిగిన ఒక పని ఉంది, పని 24 గంటలు ఏం చేయదు. అదే తల కిందకి పెట్టి అని తిరగదు. తిరిగి 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 ఒకరోజు ఎవరికైనా అమ్ముతుంది. అమ్మిన తర్వాత 2 కాలు కట్టి దాని లోపల ఏం చేస్తుంది, కావిడి పెట్టి మోసుకొని వెళ్ళినప్పుడు మాత్రం ఏం చేస్తుంది, పైకి చూస్తున్నారు. ఎప్పుడు చాలా టైంలో పైకి చూస్తున్నారు. నా దగ్గర మాట్లాడండి, పని 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 అని చూసుకొని కింద చూసుకొని తిరగకూడదు. యేసు చెప్పిన తల ఎత్తుకొని చూడు, ఎందుకంటే అక్కడ సమీపించారు. ముందుకు వెనకలు ఉన్న సంగతి ఉంది. అనక ఇంటికి చదివి బాగా చూడదండి. చాలా మంది దేవుడు తల ఎత్తుకొని చూడలేదు. అడిగి పని పని చర్చకు కూడా రావు. అవును కదా, ఆడ ఏం చెప్తాను, పడిపోతే పోనే. నీ జీవితమైన పడిపోకుండా ఆడ చర్చికి వెళ్ళదు. ఏం చెప్పినప్పుడు ఏం చెప్పు, ఒక పక్షికి దొరికిందండి. పక్షికి ఏం చేశారు, పిచ్చుక పట్టుకున్నది. ఆడికి పిచ్చుక కోసం ఒక మంచు గూడు కట్టడానికి ప్రయత్నించారు. గూడు కట్టడం మునిపి పిచ్చుకకి ఏం చేశారు, ఒక ఉంచారు. ఉంచేసి ఈడేం చేస్తున్నారు, గూడు కట్టి గూడు పూర్తి అయిన తర్వాత వచ్చినప్పుడు పిచ్చుక వెళ్ళిపోయి చచ్చిపోయారు. కట్టిన ఎవరి కోసం, ఆ పిచ్చుక కోసం కట్టారు. కట్టి చివరికి వచ్చినప్పుడు పిచ్చుక ఏమైంది, నీ జీవితం అలాగా అవుతుంది. నీ కోసం అన్ని కట్టి అలా ముందుకు నీకే దీవాస కట్టడం దేవుడి కోసం కూడా కట్టి దేవుడి పక్షి అది చర్చికి రా, ప్రార్థనకి రా, దేవుడికి. అది రాకుండా దేవుడి జీవితం అంటే ఏసై అక్కడ సమయంలో మనిషిని అలాగా అవుతుంది దేవుడి వరకు. ఏ బాధ లూకాసు వార్తలు చెప్పుతున్నారండి. ఇల్లు కట్టుకుంటారు, పెళ్లి చేస్తారు. అది కూడా చదవలేకపోతే సరైనది. అందుకే ఇప్పుడు కదా తర్వాత మీది చదివించడానికి కోరుతున్నారు, కానీ ఇప్పుడు కూడా అది చదివించలేకపోతే సరిపోతుంది. దేవుడికి లూకాసువార్త దగ్గర లూకాసువార్త 21:34. కాబట్టి మీరు జరగబో వీటిని తప్పించుకొని వారు గట్టి వాళ్ళ కూడెదరు. మీరు హృదయమును ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారం వలనను మన్నముగా ఉన్నందున ఆ దినమున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు మీ హృదయములు ఒకవేళ
నీ చెయ్యని పని ఎవరి కోసం? ఇంటి కోసం. ఇంటి వలన మత్తు వలన ఐహిక విచారం. లోకములున్న విచారంలో ఏది లోకములు ఉంచారా? అత్తగారి పిల్లలు ఉంది, ఊర్లో పిల్లలు ఉంది, అట్టు పిల్లలు ఉంది, ఇంటి పిల్లలు ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ పెన్షన్ ఉంది, చెట్టు పెన్షన్ ఉంది, ఇక్కడ ఇంట్లో పని ఉంది. ఐహిక విచారం కోసం తిరిగి అకస్మాత్తుగా దేవుని యొక్క రాకడ చదవండి. ఐహిక విచారంలో మందముగా ఉన్నందున ఎలా ఉంది? మందం ఎలాగంటే మందం అంటే చెప్పండి. తినివి లాభ ఎక్కించిన కోడి పిల్లలాగా వాడి కోడి లాగా ఇప్పుడు నా దగ్గర చంపి అయిపోయింది. తర్వాత అకస్మాత్తు మీ మీదకి ఉరి వచ్చినట్టు అక్కడ నీకెలా అవుతుంది? కొందరికి అక్కడ ఎత్తుకొని పోయినప్పుడు, కొందరు అక్కడ ఎత్తుకొని పోయినప్పుడు, కొందరు విశ్వాసీయులకి అక్కడ ఏమవుతుంది? ఎందుకని? ఎందువలన నీ హృదయము, నీ బైబిల్ చదవని నాకెలా తెలియదు, నాకే మాత్రం తెలుసు. నీ హృదయము చదవమ్మా, నీ నా మొహమని చూడరు బైబిల్. నీ హృదయము ఏంటి తినాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించి తిండి వలన గురించి పడి 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 తిన్నమో కాదము సుఖించము. ఇవన్నీ జరిగినప్పుడు అక్కడ కొందరికి పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ మనస్సుని ఇలాంటి చిన్న ఉన్నవాడు నీకేమవుతుంది? ఎవరికి చెప్పారు? శిష్యులకి చెప్పారు మాట. నేటి శిష్యులు కూడా వర్తిస్తాయి. ఈ కాలంలో నిజాలు కూడా వర్షం వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు? చెప్తున్నారు వర్షము చాలా మంది ఎక్కుతున్నారు. ఏముందో తెలుసా? సోమరి సోమరి ఏం చెప్తున్నారు? సోమరి సింహం ముందు ఉన్నట్టు సోమరి ఏం చెప్తున్నారు? సోమరి సింహం ముందు స్తోత్రం కలుగుతుంది. సామర్థ్యం ఉన్నవాడు సింహద్రోగ అట్ట ద్రోగం లేదు. కానీ ఈయన వెళ్ళడానికి బతకము, ప్రాంతానికి రావడానికి బతకము. చిన్న పొరపాటు వస్తే, చిన్న వర్షం వస్తే, చిన్న జలుబు వస్తే, చిన్న నడునొప్పి వస్తే, చిన్న కడుపు నొప్పి వస్తే ప్రాణం లేదు. దేవుడు వద్దు, దేవుడు వద్దు, దేవుడు వద్దు, చర్చి వచ్చి ప్రార్థించు. జీవితంలో కేజీహెచ్కి హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అప్పుడు అయ్యగారు, అమ్మగారు, తండ్రి గారు, అక్కగారు, భూలోకంలో ఉన్న అందరి ఫోన్ నెంబర్ పట్టుకొని అక్కడికి ఒకసారి చేయాలి. రోజు ఈ ఆసుపత్రిలో కడుపు నొప్పి వచ్చినప్పుడు భయంకర ప్రార్థన, తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన. నీ ప్రార్థన దేవుడు నీకు విన్నదండి. సోదరుని నిన్న తిట్టడానికి అది సత్యం. 40 సంవత్సరాలు దేవుని పరిచయం చేసిన కాబట్టి చెప్తున్నారు. దేవుడికి సోదరుడు ఎంత కష్టమైన ప్రయాసమైన ఏదైనా కూడా దేవుడి పని ఏం చేయాలి, ముందుకు కొనసాగాలి. అది చేస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు నీ పని చూసి నేను మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇది సత్యం. మన దేవుడు పని లేదు. సత్యగారి ఏంటంటే నీ పని ఆఫీసు దేవుడి పని అది చేయరు కదా. మన పని ఆఫీసు దేవుడి పని. అంత దేవుడి మీద ప్రేమ భక్తి వాడు. నా పిల్లలకి తీసుకోవడానికి ఉన్న డబ్బులు బాక్సులకి ఇచ్చి ఏం పంపించారు. దాన్ని బట్టి పిల్లలు స్కూల్ నుంచి ఏం చేశారు, బయటికి పంపించారు. ఫీజు కట్టలేదు కాబట్టి క్లాసులు కూర్చోకూడదని చెప్పేసి బయటకు నిలబడ్డాయి. ఎందుకలా జరిగింది? ఆ డబ్బు నేను ఎవరికి ఇచ్చాను? సాగర్లకు ఇచ్చాను కాబట్టి. నీకు అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇవాళ నేను ఎందుకు చెప్పాను? ఈ మనోనేత్రం పెరిగిన వాడు మాత్రం కాదు, అర్థమైంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇవన్నీ చెప్పండి. స్తోత్రం. క్రైస్తవులు అయ్యాం. 14 తారీఖే దేవుడికి స్తోత్రం.
14 మన ఆర్కు మీటింగ్ ఉంది, రావడానికి ఇష్టపడుతున్నా డబ్బులు ఖర్చు చేసి. 15 తారీఖు విశాఖపట్నం మీటింగ్ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన ఇవన్నీ ఎప్పుడు పెట్టి ఉంచి ఒక రోజు మొత్తం హాస్పిటల్కి ఇవ్వకుండా దేవుడి పని వాడకుండా బాగుంటాను అన్నమాట. స్తోత్రం కలిగిన నీ అర్థం తెలుసుకోవాలి. విశ్వాసం అదే చేస్తున్నారు. బతుకునేటప్పుడు లాభం చచ్చేటప్పుడు నీకు అన్ని సర్వరి దేవుడు ఇచ్చాడు. ఒక రావడానికి సోలు ప్రతిరోజు సోలు తాగి అంబలు తాగి దొడ్డికి వెళ్ళడానికి వెళ్ళిన ముందుకు సూర్యుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు మంచి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ బియ్యం ఇస్తున్నారు. అది తినకుండా అమ్మిసి నిన్నాక ఎప్పుడో చంపడానికి రెడీ అవ్వాలి. ఈ అందరూ కొనడానికి వెళ్ళారు. నీకంటే పేదవాళ్ళు కాదు కొనండి. నీకు అర్థం అవ్వలేదు. నీకంటే పేదవాళ్ళు ఆడ తీసుకొని వెళ్ళిపోండి. నీది కొన్నిసి అమ్మిసి మంచి బియ్యం పోయేస్తున్నారు. దేవుడు చూసుకున్నారండి. ఏపీఎల్ బీపీఎల్ కార్డు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ పేదరికం ఉన్నవాడు మీరు ఈ సంఘాలు చుట్టూ కూర్చున్నవాడు అందరు పేదలు పేదరికం ఉన్నవారా? కాడేది ఏ పేద బీపీఎల్ లేదు. ఏపీఎల్ కార్డా బీపీఎల్ కార్డా మీ రేషన్ కార్డు? అందరికీ చెప్పారు అని చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు కార్డు ఉంది ఆడేం చేసి సప్లై ఆఫీస్ నా ఇంటికి వచ్చి చూసిన తర్వాత మీకంటే కదండి సప్లై ఆఫీసర్ వచ్చాడు ఇంటికి. నా ఇంటికి వచ్చి అన్ని చూశారు. ఫ్రిడ్జి అన్ని చూసిన నాకు సార్ మీకెందుకు బియ్యం దాని చెప్పండి. నో ప్రాబ్లం సార్, బియ్యం లేకపోతే నో ప్రాబ్లం, మీరు కట్టి చేయమని తీసి కట్టి చేశాను. ఇప్పుడు బియ్యం లేదని అనుకుని నేను ఇప్పుడు కూడా అన్నం తింటున్నాను. సరే ఒక పాట దేవునికి స్తోత్రం కలిగిన క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితం మన అనుభవంలోకి రావాలి. అనుభవములకి స్తోత్రం కలిగినట. మనం ఇప్పుడు ఎవరు కాదు, పేదవారు కాదు. మన దేవుడు ఏ గవర్నమెంట్ బియ్యం ఇవ్వలేకపోతే మనం తినడానికి ఉందా? మాట ఏమన్నట్టు దేవుడి సంఘటనలారా దేవుడికి ఇష్టం. ఇది ఏసై రాకడ జరిగిన ముందు సిద్ధపడండి. దేవుడి రాజ్యం మీకు ఎంత పడుతుంది ఈ మధ్య రాత్రి సమర్పించుకున్నాం. దేవుని యొక్క వాక్య భాగంలో దేవుని యొక్క మాట్లాడి తీరుతే రాత్రి వేళ దేవుని కష్టంలో మనసును మార్చుకు తీరు, దేవుని కష్టం సమర్పించుకు తీరు. దేవుడు తన సింహాసనం ఉంది. న్యాయం తీర్చి తీరడానికి క్రీస్తు న్యాయపీఠం మీద కృషి తీరినప్పుడు నీవు అన్నిటికీ నీవు లెక్క అప్పచెప్పి తీరాలి. నువ్వు చేసినది మంచిదైనను చెడ్డదైనను దాని యొక్క లెక్కను ఈ రాత్రి వేళ క్రమపరచుకు తీరడానికి ప్రయత్నం చేసుకు తీరు. దానియేలు గ్రంథంలో చెప్పబడినట్ల ఒక కాట వేయబడి ఉన్నది. ఒక పక్క మంచితనం మిగిలింది, ఇంకో పక్క చెడుతనం ఉంది. ఎటు పక్క నీ కాట ఉంచి తీరింది. రాత్రి వేళ ఒకసారి పరిశోధన కలిగి తీరు. దేవుడు నిన్ను ఏ రీతిగా జన్మనిచ్చి తీరారో అదే రీతిగా నీకు చావు సంభవించి తీరుతూ చావుతో అన్ని ముగించిపోయింది అనుకో. మాత్రం
చచ్చిన తర్వాత దేవుడు మరలా నిన్ను పిలిచి నీ బహుమానం ఇచ్చే పంక్తిలో నిన్ను పిలిచి తీరినప్పుడు నీ మంచితనానికి నీ చెడుతనానికి లెక్క అప్పచెప్పుకు తీరాలి. ఈ రాత్రి వేళ వాటిని క్రమపరుచుకోగలిగి తీరితే క్రీస్తు న్యాయపీఠమును తలపించుకోవాల్సిన పరిస్థితి రాదు. అందుకే నోహావు కాలంలో ఆయన క్రీస్తు రాకడ గురించి ఆయన సందేశాన్ని ప్రకటించి తీరాడు. యోగు ప్రకటించుకు తీరాడు. దానియేలు ప్రకటించుకు తీరాడు. అబ్రహాము ప్రకటించి తీరాడు. ఈ రాత్రి వేళ నీకు కూడా ఈ సందేశం వర్తించి తీరుతున్నది. నువ్వు కూడా క్రమమై తీరి నువ్వు కూడా ప్రకటించు. యేసయ్య రాకడ త్వరబడి తీరుతున్నది. క్రమపరుచుకు తీరు. పుస్తకాలు తెరవబడి తీరుతాయి. జీవ గ్రంథంలో నీ పేరుని నీవు దక్కించుకో. జీవ గ్రంథంలో పేరు దక్కించుకోవడం మాత్రం కాదు, జ్ఞాపకార్థ గ్రంథంలో కూడా నీ పేరు రాయబడి ఉన్నది. ప్రతిరోజు నువ్వు చేసినవన్నిటి గురించి లెక్క జ్ఞాపకార్థ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ రాత్రి వేళ ఒక్కసారి ఆ గ్రంథాన్ని తెరిచి చూసుకో. అహస్రాధికి రాత్రి వేళ నిద్ర రాలేనప్పుడు ఆ జ్ఞాపకార్థ గ్రంథాన్ని రాసి తన రాజ్యం పట్ల ఉన్న జ్ఞాపక గ్రంథం తిరగేసి రాసి చూచినప్పుడు ఆయనకి కనబడి తీరింది. మొర్దెకై అని చెప్పిన ఒకడికి మేలు చెయ్యలేదు అన్న దానిని దేవుడు అర్ధరాత్రి వేళ దేవుడు అహస్రాధికి గుర్తు పెట్టించినట్ల రాత్రి వేళ దేవుని యొక్క ఆత్మ నిన్ను గుర్తు పెట్టించి తీరుతున్నది. నీ నిద్రను చెడగొట్టి చేసి నీ జీవితంలో దేవుని కొరకు చేసిన వాటికి ఉన్న బాకీని రాత్రి వేళ చేసి తీరడానికి దేవుడు నీకు హెచ్చరించి తీరుతున్నాడు. రాకడ దగ్గర పడి తీరుతున్నది. నేనేం చేసి తీరుతున్నావు? లోక సౌకర్యాలు వెనకప్పుడు వెళ్తున్నావా? అక్కడ ప్రోగ్రాములు, ఇక్కడ ప్రోగ్రాములు, అక్కడ తిండి, ఇక్కడ తిండి, వాళ్ళింటికి వీళ్ళింటికి ఈ సౌకర్యాలు ఆ సౌకర్యాలు విని తీరితే దేవుని రాకడ నీకు ఉరిగా మారి తీరుతాయి. ఎన్ని పాటలు పాడి, ఎన్ని ఆరాధన చేసి, ఎన్ని నాట్యాలన్నీ చేసి తీరి, ఎన్నెన్నో కార్యాలన్నీ చేసి తీరి రాకడ సమయం నీకు ఉరిగా మారి తీరుతాయి. సంపాదించిన వ్యర్థమై తీరుతుంది. నీ జీవితం వ్యర్థమై తీరుతుంది. అందుకే రాత్రి వేళ ఒకసారి మరలా నీ జీవితాన్ని మార్పు చెందించుకు తీరి దేవుని దగ్గర ఒప్పుకు తీరు. దేవా, నేను అక్కడ గురించి నేను ఆశ కలిగిన వాడిగా మారి తీరుటకు, నేను అక్కడ కొరకు నేను ప్రయాసపడి తీరుటకు, నేను అక్కడ కొరకు కొన్ని మంచి క్రియలు చేసి తీరుటకు దేవా నన్ను సిద్ధపరచుము దేవా, నన్ను బాగుపరచుము దేవా. వేషధారణ కాదు దేవా, నిజాయితీతో దేవా నీ కొరకు నేను పరిగెత్తి తీరడానికి నేను అక్కడ సందేశాన్ని దేవా దానియేలు ప్రకటించాడు, అబ్రహాం ప్రకటించాడు, నోహా ప్రకటించాడు, యోబు ప్రకటించాడు. ఈ రాత్రి వేళ నీకు ఉందా దమ్ము ప్రకటించుకు తీరడానికి? వారి మనసు కలిగిన వారు ప్రకటించచ్చు. లేదు నాకు అక్కర్లేదు, నేలాగే బతుకుతా, దానికి కూడా నీకు స్వేచ్ఛ ఉంది. ఈ రెండిట్లో ఏది నువ్వు ఎంచుకు తీరుతావో అదే నీ భవిష్యత్తు గమ్యాన్ని నిర్వహించుకోగలుగుతుంది. సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల మహోన్నతుల దేవానికి వందనాలు. ఏ దేవులకు దాసు రాకడ గురించి ఉన్న సందేశంతో గత కొన్ని నెల రోజుల నుంచి మాతో మాట్లాడుతున్నారు దేవా. వాటన్నిటిలో ఉన్న ప్రాధాన్యత చెందిన ముఖ్య ఒక మాట, యేసయ్య రాకడ దగ్గర పడి తీరుతున్నది. రాకడ వచ్చినప్పుడు దేవా ఆ రాకడలో మేమందరం సంగబడ్డలుగా, నీతిమంతులుగా, దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వారిగా మేము ఎక్కబడే వారిగా మారి తీరాలి దేవా. అందుకే దేవ మా జీవిత యాత్రలో రాకడ గురించి నా తీవ్రత దేవ మమ్మల్ని వాక్య సందేశములు నటించి తీరాలి. అనేకులకు సువార్త చెప్పి తీరుటకు, అనేకులకు రక్షణ మార్గంలోకి తీసుకొచ్చి తీరుటకు, అనేకులకు విశ్వాసములో బలపరిచి తీరుటకు, అనేకులకు రాకడకున్న సందేశముగా హెచ్చరికపరిచి తీరుటకు దేవ రాత్రి వేళ మేము తయారై తీరుతున్నాం దేవా. లోక వార్తలు మేము వింటున్నప్పుడు, అన్నిటికీ ధరలు పెరుగుతున్నప్పుడు, వాతావరణం చూసి తీరుతున్నప్పుడు ఒక విషయం మాకు కనబడి తీరుతున్నది దేవా. నేను నేటికి మేము కిందకి నేల మీద ప్రాకుతూ చూస్తూ ఉన్న వారిగా మారాం. ఈ రాత్రి వేళ మా చూపు దేవని రాకడ కొరకై తీరుటకు ఈ రాత్రి వేళ మేము ఒప్పుడు తీరుతున్నాం అయ్యా. మా జీవిత స్థితిగతుల దేవా నీ రాకడ కొరకు తయారై తీరుటకు, నీ రాకడ కొరకు దేవా మేము సిద్ధపాటు కలిగి ఉండే తీరుటకు, రాకడకున్న మాటలు, రాకడకున్న సందేశం, రాకడకున్న హెచ్చరిక
రాకడుకున్న దేవ అన్ని ప్రక్రియలు సిద్ధపరిచి తీరేందుకు ఉన్న ఒక జీవిత గమ్యంలో మేము నడిచి తీరులకు దేవ మమ్మల్ని సహాయపరచండి. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యాంశాలు విని దేవ ఎన్నెన్నో సార్లు దేవ దేవుణ్ణి మోసం చేసేసాం, ఏసే రక్తాన్ని తొక్కేసేసాం. ఇది దేవుని దగ్గరకు వచ్చిన ఒకలా దేవుని విడిచి వెళ్ళినప్పుడు ఇంకోలా దేవుని సన్నిధి కొరకు ఆశ లేకుండా దేవుని కొరకు దేవుని యొక్క పని గురించో దేవుని యొక్క పరిచర్య గురించో దేవ ఆశ లేకుండా నిర్లక్ష్యతతో ఏదో చేసేస్తున్నాను నాలా క్షేపం అనుకుని బతికేసి తీరి జీవితాన్ని గడుపుకున్నాం. ఈ రాత్రి వేళ వాటిని అన్నింటినీ మేము పరిశోధించి తీరుతున్నాం. ఈరోజు తేలిన ఒక మాట మా కాట దేవ మంచితనానికి పైకి రాకుండా చెడుతనానికి కెట్టగలిగిపోయి తీరింది. ఈ రాత్రి వేళ మేము ఒప్పుకు తీరుతున్నామయ్యా. ఒకసారి మమ్మల్ని సరిదిద్దుకోవడానికి సహాయం దయచేయండి. ఈ రాత్రి వేళ నేను అక్కడై తీరితే మా కాట కానీ దేవా మంచితనానికి కిందకి దిగిపోయి తీరితే విడవబడే వారి పంక్తిలో ఉండి అంత్యక్రీస్తు ద్వారా సొక్కబడి అంత్యక్రీస్తు మమ్మల్ని ఆట ఆడించి తీరి ఎంత చిత్రహింసలు పెట్టి తీరాలో దానికి విపరీత దశలో చిత్రహింసలు పెట్టి తీరి దేవుని దగ్గరికి వెళ్ళినది, దేవుని కొరకు పాట పాడినది, దేవుని కొరకు సువార్త చేసినది ఒక్కొక్కటిగా లెక్క చేసుకొని ఆడు మా మీద దేవ మా మీద తీర్పు తీర్చే కాల తరగతి ఇచ్చి తప్పించి తీరడానికి ఈ రాత్రి వేళ దేవ వ్యర్థమైచి పిలిచిన అదే పిలుపు పిలిచి తీరుతున్నాం. దావీదు కుమారుడా ఘాటుకు పోవద్దయ్యా, దావీదు కుమారుడా మీరు అక్కడ వచ్చిన టైంలో నన్ను మర్చిపోకూడదయ్యా. చివరి మరణ పంక్తిలో దొంగ చెప్పినట్టుగా దేవా నీవు వచ్చిన టైంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకుని దేవా నన్ను కూడా ఎందుకు తీసుకెళ్ళు దేవా నేను కూడా నేను అక్కడ పంక్తిలో ఉండి తీరాలి దేవా. నా జీవిత స్థితిగతి కూడా దానికి తయారై ఉండి తీరాలి దేవా. దేవ ఈ రాత్రి నుంచి మేము ఒక నిబంధనలోకి వచ్చి తీరుతున్నాం. నోహా ప్రకటించినట్టుగా, దానియేలు ప్రకటించినట్టుగా, యోబు ప్రకటించినట్టుగా, అబ్రహాము ప్రకటించినట్టుగా నేను ప్రకటిస్తానయ్యా. నేను క్రీస్తు రాయబారిని, నేను దేవుని రాకడ గురించి చెప్పడానికి నేను బాధ్యస్తుడిని. నా మీద దేవుని యొక్క సువార్తకున్న బలవంతత ఉన్నది దేవా. ఈ రాత్రి వేళ లోకానికి నేను హెచ్చరికించి చెప్పి నేను హెచ్చరిక పొంది తీరి దేవ పరలోకానికి గమ్యముగా మార్చి తీరుకు దేవ సహాయపరచండి. ఈ రాత్రి వేళ వాక్యం విన్న ప్రతి బిడ్డల జీవితం దేవ రాకడ కొరకు కేంద్రీకరింపబడినకు సహాయం దయచేయండి. దేవ దాని కొరకు సౌకర్యాలు కావాలి, పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు కూడా వారి మనోనేత్రం వెలగలేదు దేవా, వారికి ఒక్క ఛాన్స్ కూడా ఇచ్చి తీరండి దేవా. వారి మీద గుడ్డలు పడకూడదు దేవా, మరి నరకానికి దేవా కర్మముక్కలుగా మారకూడదు దేవా. ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలుగా మేము వారి కొరకు విజ్ఞాపన దేవా గివ్ దెమ్ వన్ మోర్ ఛాన్స్ దేవా. ఒక అవకాశం కూడా వారికి దయచేయండి. మార్పు చెంది తీరడానికి, బాగుపడి తీరడానికి, జీవితాన్ని క్రమపరుచుకు తీరడానికి, దేవుని రాకడ కొరకు కేంద్రీకరింపబడి తీరడానికి సహాయం దయచేయండి. స్థానిక సంఘ కాపాడిని దీవించండి, స్థానిక సంఘాన్ని దీవించండి, ఊళ్ళో ఉన్న నివాసాలను దీవించండి దేవా. అందరినీ బలపరచండి. ఈ రాత్రి వేళ నీ రాకడ తీరుంది సిద్ధపాటు కలిగిన జనం అంతా పరిగెత్తబడి తీరుకు కృపా భాగ్యం దయచేయండి. ఒకవేళ నీ రాకడ ఆలస్యమై తీరితే ఇదే రీతిగా కలిసి దేవ ఉత్సాహం పొంది తీరి మేము రాకడ కొరకు సిద్ధపడి ఇతరులను కూడా సిద్ధపరిచి భాగ్యోదయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో ఈ వెళ్తున్న ప్రభు తండ్రి, తండ్రి కుమారుల పరిశుద్ధాత్మక సభ ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన సత్భక్తులతో దేవాన్ని రెండో రాత్ర వరకు తోడైందనుగాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయగలుగునుగాక. గట్టి శబ్దంతో పొందాలి విజయమా దేవుడు మనల్ని దీవించడానికి స్వాతంత్రం చేద్దాం. స్వస్థపడిన స్వాతంత్రం చేద్దాం. రాకడ కొరకు దేవుడు మనం తయారు చేసి స్వాతంత్రం చేద్దాం. రాకడలో ఎత్తబడిన స్వాతంత్రం చేద్దాం. మారానాథ యేసయ్యా త్వరగా దేవుడు అందరినీ దీవించుగాక. అందరికీ వందనాలు.